ఒకవేళ ఒక స్త్రీకి 30 సంవత్సరాలు, 35, 36, 40 ఇలా వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోయాడు అనుకోండి. తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుందంటే వ్యభిచారం చేయడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడు ఏమ్మా ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు అని అంటే, మరి ఏం చేయమంటావన్నా, నాకు భర్త ఉన్నాడా అనేటట్టుగా తిరిగి ప్రశ్నిస్తారు మనల్ని. అదేంటమ్మా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, పెళ్ళి ఎలా చేసుకోమంటావున్నా, ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు, సమాజం ఏమనుకుంటుంది అని అంటారు. అంటే పిల్లల్ని పెట్టుకొని పెళ్లి చేసుకుంటే సమాజం చిన్న చూపు చూస్తుందంట. మరి పిల్లల్ని పెట్టుకొని వ్యభిచారం చేస్తే సమాజం చిన్న చూపు చూడదు, అర్థం చేసుకుంటుంది సమాజం. భర్తలు వెళ్ళే ఏం చేస్తుంది అనేటట్టుగా అర్థం చేసుకుంటుందంట. లేదు, భార్య చనిపోయింది, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, రెండో పెళ్లి చేసుకోవచ్చు. భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు, భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఏది, నేను వ్యభిచారం చేయకుండా ఉండలేకపోతున్నాను అన్నప్పుడు చేసుకోవచ్చు. లేదు, నేను భరిస్తాను, నా పిల్లల కోసం నేను ఇలా ఉంటానంటే ఇబ్బంది లేదు. భార్య చనిపోయింది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక వ్యభిచారం ప్రారంభిస్తారు. ఎందుకు అలా వ్యభిచారం చేస్తున్నారంటే, మరి ఏం చేయమంటావు, నాకు భార్య ఉందా అని అడుగుతున్నారు. ఇలా క్రైస్తవ్యంలో భార్యో భర్తో చనిపోయిన తర్వాత వ్యభిచారం ప్రారంభిస్తున్నారు. ఆ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇలానే భార్య చనిపోయిందంట, వ్యభిచారం చేస్తున్నాడు. అన్న నేను చేసే తప్ప అన్నాడు. ముమ్మాటికి తప్పే. అప్పుడు ఆయన ఒప్పుకోలే, తిరిగి మరలా నాతో వాదనకు దిగాడు. మరి దేవుడు ఎందుకు నా భార్యను చంపాలి చెప్పు, ఇప్పుడు తప్పు ఏంది కాదన్నమాట, దేవుని తప్పు. మరి నా భర్తను దేవుడు ఎందుకు బలి తీసుకున్నాడు చెప్పు అంటే దేవుని తప్పు అనమాట. ఇలా వాదించేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అన్న నన్ను నా భార్య వదిలిపెట్టిందన్న, నన్ను ఏం చేయమంటావు అని వ్యభిచారం. నా భర్త వదిలిపెట్టాడన్నా ఏం చేయమంటావు, వ్యభిచారం. ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఆవిడను చూపెడతాను. ఆవిడ చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎంత గొప్పదంటే, ఆవిడ గురించి చదవడానికి కూడా నాకు భయం అనిపిస్తుంది. బైబిల్లో కొంతమంది గురించి చదివేటప్పుడు చాలా భయం అనిపిస్తుంది నాకు. మీరు అలా చదువుకుంటూ వెళ్తారు కానీ నాకు భయం అనిపిస్తుంది. ఎలా సాధ్యమైంది వీళ్ళకి, ఎలా వీళ్ళు ఇంత గొప్ప కార్యాలు చేయగలిగారు అని భయం అనిపిస్తుంది కొంతమంది చదివితే. అలా నేను ఎక్కువగా అభిమానించేటువంటి, భయపడేటువంటి, చదవడానికి కూడా భయపడేటువంటి ఒక వ్యక్తి లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి, ఎప్పుడైతే సమయోను యేసుప్రభుని దీవించాడో, ప్రవచించాడో, వెంటనే అదే సమయంలో ఒక స్త్రీ వచ్చింది, ఒక ముసలావిడ వచ్చింది. 84 సంవత్సరాలు ముసలావిడ. ఆవిడ పేరు అన్న. పాత నిబంధనలో సమూయేలు తల్లి హన్నా ఉంది కదా, ఆ హన్నా అనే పేరే కొత్త నిబంధనలో అన్న అయింది. ఎందుకలా అంటే, పాత నిబంధన అన్నది హెబ్రీ భాషలో వ్రాయబడింది, కొత్త నిబంధన అన్నది గ్రీకు భాషలో వ్రాయబడింది. కాబట్టి హెబ్రీ భాషలో ఉన్న హన్నా గ్రీకు భాషలోనికి వచ్చేటప్పటికి అన్న అయ్యింది. హెబ్రీ భాషలో ఉన్న షిమ్యోను గ్రీకు భాషలోకి వచ్చేటప్పటికి సమూయేలు అయ్యాడు. ఒక భాషలో నుంచి ఇంకో భాషలోనికి వచ్చేటప్పుడు పదం అనేది, పేరు అనేది, దాని ఉచ్చారణ వేరేగా వస్తుంది. అలా పాత నిబంధనలో హన్నా పేరే కొత్త నిబంధనలో అన్న అయింది. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈవిడ కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి, అంటే పెళ్ళయింది, 7 ఏళ్ళు భర్తతో సంసారం చేసింది, భర్త చనిపోయాడు. ఉదాహరణకి 13 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది అనుకోండి, కన్యాత్వం మొదలు అంటే 13 సంవత్సరాల్లో పెళ్ళయింది అనుకోండి, 7 ఏళ్ళు కాపురం చేసింది అంటే 20 సంవత్సరాల వరకు భర్త ఉన్నాడు. 20వ సంవత్సరంలో భర్త చనిపోయాడు. రెండో పెళ్లి చేసుకుందంటున్నా, చేసుకోలే. పిల్లలు ఉన్నారా? లేరు, ఒక్కతే. ఇప్పుడైతే కనుక ఒక స్త్రీకి భర్త చనిపోయాడు అనుకో, ఏం ఆలోచించేదిలే, 1 నెల ఏడవడం, తర్వాత కూడా ఏడుస్తాం,
ఒక నెల ఏడవడం, రెండో నెలలో పాస్పోర్ట్కి అప్లై చేయడం. అంతేనా? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, కనీసం మన వీధిలో 4-5 కువైట్లో ఉంటారు, ఫారిన్లో ఉంటారు, కువైట్లోనో, మస్కట్లోనో, దుబాయ్లోనో అక్కడ ఉంటారు కదా. వాళ్ళకి ఫోన్ కొట్టడం, ఒక వీసా పంపించండి అంతే. డబ్బు కట్టాల్సిన అక్కర్లే, వాళ్ళే డబ్బు కట్టి పంపిస్తారు. తర్వాత మనం అక్కడికి వెళ్ళి తీర్చొచ్చు అనమాట. పాస్పోర్టు, వీసా, జంప్. అక్కడ వెళ్ళిన తర్వాత నెలకి 30,000, 40,000, 50,000, 60,000, 70,000 కూడా సంపాదిస్తున్నారు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు భర్తలు చచ్చిపోతే, ఒకవేళ భార్య చనిపోయింది అనుకో, అస్సలు ఆలోచించేది ఏమలే. ఒక్క నెల ఆగి రెండో నెల ఇంకొకరిని పట్టుకొచ్చుకోవడమే కదా. కానీ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ చరిత్ర 2000 సంవత్సరాల క్రితం చరిత్ర. కువైట్కి వెళ్ళే ఆప్షన్ లేదు. భర్త చనిపోయాడు, కువైట్కి వెళ్ళి అక్కడ సంపాదించుకునే ఆప్షన్ లేదు, ఆ అవకాశం లేదు. భర్త చనిపోయాడు ఏ వయసులో అంటే 20 సంవత్సరాల వయసులో. లేదు 14 సంవత్సరాలు కూడా పెళ్లి జరుగుంటే 21 సంవత్సరాల్లో భర్త చచ్చిపోయాడు. లేదు 15 సంవత్సరాలు పెళ్లి జరుగుంటే 22 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. లేదు 16 సంవత్సరాలకు పెళ్ళి అయి ఉంటే 23 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. 23 సంవత్సరాలకి భర్త చనిపోయాడు అనుకుందాం. 23 సంవత్సరాల అమ్మాయికి ఏమైంది తెలుసా? చెడిపోయేదానికి ఎంత ఆస్కారం ఉంది కదా. ఇప్పుడు 23 సంవత్సరాలు అంటే పెళ్లి వయసు ఇప్పుడున్న లెక్కల ప్రకారం. అప్పట్లో తాను పెద్ద మనిషి అయింది అని తెలియగానే పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. ఆ సంప్రదాయం అది. అంతెందుకు, ఇక్కడ కూర్చున్న చాలామందిలో 13 సంవత్సరాలకి పెళ్లి చేసిన చరిత్ర ఉంటాయి చాలామందికి. అప్పట్లో అలా ఉండేది పరిస్థితి. 23 సంవత్సరాలకు భర్త చనిపోయాడు అనుకుంటే, 16 సంవత్సరాలకు పెళ్ళింది అనుకుంటే, ఏం చేసిందంట తను? రెండో పెళ్లి చేసుకోలేదు. రెండో పెళ్లి చేసుకుంటే తప్ప అంటే తప్పు కాదు. ఏది? చనిపోయినప్పుడు. చంపి కాదు. చాలామంది చంపి చేసుకుంటారు, అది సమస్య, అది పాపం. రెండో పెళ్లి చేసుకోలే. ఏం చేసిందంటే, మరియు ఆషేరు గోత్రికురాలను పనుయలు కుమార్తె అయి ఉన్న అన్నాను ఒక ప్రవక్తి ఉండను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి, 84 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటి వరకు ఎలా ఉందంట? విధవరాలై ఉంది. ఇంకెవరితో సహవాసం పెట్టుకోలేదా? సాధ్యమయ్యే పనేనా? ఇది ప్రశ్న. నాకు భయం అనిపిస్తుంది ఈవిడ గురించి చదివేటప్పుడు. 23 సంవత్సరాల్లో భర్త చనిపోతే అప్పటి నుంచి 84 సంవత్సరాలు వచ్చే ముసలిదైపోయింది. అప్పటి వరకు ఇంకో పురుషుడు వైపు చూడలేదు, ఎలాంటి చెడు తిరుగుడు లేదు తన దగ్గర. ఏం చేసిందంట? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవాలయమును విడువక. ఒకవేళ వయసులో ఉన్నటువంటి ఎవరికైనా భర్త చనిపోయాడు అనుకో, భర్త ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చర్చికి వస్తారు, అంత బాగానే ఉంటుంది. పొరపాటున భర్త చనిపోయాడు అనుకో, ఇంకొద్దు యేసు ప్రభు, నా భర్తను చంపిన యేసు ప్రభు నాకొద్దు. ఏమి యేసు ప్రభు అంటే నా భర్తను చంపాడు, ఒంటిదాన్ని అయిపోయాను, ఈ అవమానం ఎలా భరించాలి, అసలు ఎందుకు నమ్మాలండి నీకు యేసు ప్రభుని అని అనిపిస్తుంది కదా. ఈవిడికి అలా అనిపించలే. నాకు ఒక ఆయుష్ ఉంది, నేను పుట్టకముందే నేను ఎంతకాలం బ్రతకాలన్నది దేవుడు నా ఆయుష్ని తన గ్రంథంలో లిఖించాడు, నీ ఆయుష్ని లిఖించాడు. నేను ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతకాలని రూల్ ఏం లేదు, మీరు ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతకాలని రూల్ ఏం లేదు. దేవుడు ఏది చేసినా సరే న్యాయవంతుడే. నేను నా బిడ్డను కొట్టాను అనుకో, వాడు బాధపడతాడు, మనసులో తిట్టుకుంటాడు, నా మీద వ్యతిరేక భావం పెట్టుకుంటాడు కదా. ఉదయాన్నే మా ఆవిడికి పిల్లోడికి గొడవ, నేను అంపైరింగ్ చేశాను, వాడేదో అన్నాడు, ఈమెదో అంది, మొత్తానికి ఇద్దరు గొడవ పడితే అంపైరింగ్ చేసి ఇద్దరిని విడదీసి మొత్తానికి ఇప్పుడు మన కలుసుకున్నారులేండి. ఆవిడ ఏదో అందని వాడు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. తను ఎందుకంది? వాడి మీద కక్షతోట, వాడు బాగుపడాలని కదా. కానీ వాడికి అది తెలీదు. వాడేమనుకుంటాడు? నన్ను మా అమ్మ ఒక మాట అనిందే అనుకుంటాడు, నన్ను కొట్టింది కదా అనుకుంటాడు. కానీ వాడికి అది తెలీదు, దాని వెనకాల ఎంత క్షేమం ఉందో, ఎంత మేలు దాచబడి ఉందో భవిష్యత్తులో వాడికి అర్థమవుతుంది కదా. దేవుడు మన జీవితంలో
నొప్పిని పుట్టించాడు అంటే, కొట్టాడు అంటే, దేన్నైనా తీసివేశాడు అంటే మనకు ప్రస్తుతం తెలియదు దాని మేలేంటో. ఇప్పుడు బాధగానే ఉంటుంది. ఏంటి భర్తను తీసేశాడు, ఏంటి భార్యను తీసేశాడు, ఏంటి పిల్లలు తీసేశాడు, ఏంటి ఇలా జరిగిందే, ఇప్పుడు అలాగే ఉంటుంది. భవిష్యత్తులో దాని మేలేంటో తెలుస్తుంది. అన్న అనేటువంటి ఈ ప్రవక్తి 23 సంవత్సరాలప్పుడు భర్త చనిపోతే ఇక వద్దు నాకు ఈ దేవుడు అనే ఆలోచన రాలే. దేవుడు ఏది చేసినా న్యాయవంతుడే. యోబు అంటాడు కదా, అన్నీ ఇచ్చినప్పుడే దేవుని స్తుతించాలన్నా, అన్నీ పోయినప్పుడు దేవుని స్తుతించొద్దా? ఇచ్చినప్పుడు యెహోవాకే మహిమ, తీసినప్పుడు యెహోవాకే మహిమ. లాభం వచ్చిన యెహోవాకే మహిమ, నష్టం వచ్చిన యెహోవాకే మహిమ. మేలు చేసినప్పుడే దేవుడా, కీడు చేసినప్పుడు దేవుడు కాదా? సరిగ్గా ఇదే ఆలోచనతోటి దేవుడి మీద కోపం రాలే. చాలామందికి దేవుడి మీద కోపం వస్తుంది ఏదైనా జరిగినప్పుడు. నో, ఎవరికి ఎంత ఆయుష్ నిర్ణయించాడో అంత ఆయుష్ తీరిన తర్వాత పోతుంటాడు అంతే. మనం ఉన్నాం కదా, దేవుని స్తుతిద్దాం, ఉన్నప్పుడు స్తుతిద్దాం, పోయినప్పుడు స్తుతిద్దాం. ఇది మన ఆలోచన. అన్న అదే అనుకుంది, దేవుడి మీద కోప్పడలే. భర్త చనిపోయాడు, రెండో పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పటంలే, చేసుకోలే. ఎందుకు? తను దేవాలయమును విడువక 23 సంవత్సరాలప్పుడు భక్తి అబ్బుతుందా? అది కూడా భర్త చనిపోయినటువంటి అంత గాయం జీవితంలో పెట్టుకొని భక్తి అబ్బుతుందా? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మోమాటంగా చర్చికి వస్తారు, మోమాటంగా వచ్చి అలా ఉబుక్కొని ఉంటారు. ఓ 2 నెలలకు 3 నెలలకు కలబెడతాం మనం, అప్పుడు పేలిపోతారనమాట. ఏం చేశాలన్న దేవుడు? ఏదన్నా మన జీవితంలో జరిగినప్పుడు ఇక చర్చి పుసుకొని మానేసామనుకో, వాళ్ళు వీళ్ళు ఏదైనా అంటారని వస్తూ ఉంటారు చర్చికి, అంతే. వందనాలు ఉబుక్కొని ఉంటారన్నమాట. ప్రైజ్ ది లార్డ్ అంటుంటారు. 4 నెలలు 5 నెలలు గడిచేటప్పటికి కొంచెం పాత పడిందని ఏమన్నా అని ఏదైనా కొంచెం గెలికామనుకో, అప్పుడు డామ్ అని వెళ్తారు. ఏం దేవుళ్ళన్నా, ఏం చేశాడన్న దేవుడు కదా. హన్న అలా ఉబుక్కుని చర్చికి వెళ్ళలే, మందిరానికి వెళ్ళలే, మనస్ఫూర్తిగానే వెళ్ళింది. దేవుణ్ణి అర్థం చేసుకునేవాడు కష్ట నష్టాలని బేరీజు వేయడు, మంచి చెడులు చూడడు. చనిపోయిన దేవుడే, పుట్టించిన దేవుడే, ఏది చేసినా దేవుడే. ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అన్న 23 సంవత్సరాలప్పుడు భర్త చనిపోతే దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో, ఏ ప్రార్థనలు అంట? ఫుల్గా పెడితే వస్తారు మన వాళ్ళు చర్చికి. రేపు వస్తారు చూడండి, క్రిస్మస్ కదా. ఈరోజు చాలామంది చర్చికి రాలేదు కదా, ఎందుకో తెలుసా? ఈరోజు ఆదివారం, వెంటనే మరలా రేపు చర్చికి వెళ్ళాలి. ఎందుకు వచ్చిన పంచాయతీ? రేపే వెళ్దాం. అదేంటి ఈరోజు రావచ్చు కదా, ఈరోజు పప్పన్నమే ఉంటుంది, రేపు పొటేల్ పలా ఉంటుంది రేపు. కాబట్టి అటు స్వామి కార్యం, ఇటు స్వకార్యం, అన్ని కార్యాలు జరిగిపోతాయని రేపటికి వాయిదా వేసుకున్నారు. వచ్చిన మీరు ధన్యులు, మంచోళ్ళు. అన్న అనే ప్రవక్తి ఉపవాస ప్రార్థనలకి వెళ్తుందంట, పొటేల్ పలావు ప్రార్థనలకి కాదు, ఉపవాస ప్రార్థనలకి. ఎందుకు ఉపవాస ప్రార్థన అనంటే, ఒక దైవజనుడు దాన్ని ఎలా వ్యాఖ్యానించాడు అంటే, భర్త లేడు, 3 పూట్ల ఫుల్గా తిందనుకో, శరీరంలో కోరికలు వస్తాయి. శరీరంలో కోరికలు వస్తే అడ్డదారి దొక్కాలి, అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి. కాబట్టి తన దేహాన్ని మార్చుకోవడం ప్రారంభించింది, తన దేహాన్ని ఎండబెట్టుకోవడం ప్రారంభించింది, ఉపవాసం చేయడం ప్రారంభించింది అని వ్యాఖ్యానించాడు. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, మొత్తానికైతే చాలా దగ్గరగా ఉంది కదా ఉపవాస ప్రార్థనలతో అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థనలో అని కాకుండా ఉపవాస ప్రార్థనలోనే. ఫుల్గా తిన్నామనుకో ఏమొస్తాయి? కోరికలే వస్తాయి. తినొద్దని చెప్పట్లేదు, భార్యాభర్తలు ఉంటే తినండి, ఇబ్బంది ఏమీ లేదు. లేరనుకో, భార్యో భర్త లేడనుకో, అప్పుడు 3 పూట్ల వేసి అడ్డదారులు దొక్కకండి. అది నా బాధ. మా అత్త అంటూ ఉంటుంది, కొవ్వు పట్టిన ఎండ్రకాయ అంట బొరకలో ఉండదంట. కొవ్వు పట్టిన ఎండ్రకాయ బొరకలో ఉండదంట. ఎక్కడికి వస్తుంది? బాగా ఉడకబెట్టి, బాగా వేడి, కొంచెం చల్ల గాలికి అలా సేద్దామని అలా బయటకు వస్తుందంట. గద్ద అలా దన్నుకొని వెళ్ళి ఆ బొప్పి తీసి మొత్తం కొవ్వు అంతా తింటుందంట. నిజమేనా? ఎండ్రకాయ విషయంలో నిజమా, లేకపోతే మన విషయంలో కూడా నిజమా?
మన విషయంలో కూడా నిజం అది. కాబట్టి భర్త చనిపోయినప్పుడు, భార్య చనిపోయినప్పుడు మన శరీరాన్ని క్రొవ్వబెట్టుకొని అడ్డదారులు దొక్కి నరకానికి వెళ్ళే కంటే మన దేహాన్ని నలగొట్టుకొని, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోవుదునేమోనని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇతరులకు ప్రకటించాను, అయితే ఇప్పుడు నేనే చెడిపోతే, నేనే భ్రష్టుడనైపోతే సువార్తను వెక్కిరించినట్టు కదా. కాబట్టి నా దేహాన్ని నలగొట్టుకుంటున్నా, లోపరుచుకుంటున్నా. మరి ఎలా లోపరుచుకున్నాడు, ఎలా నలగొట్టుకున్నా మనకు తెలియదు, కానీ మనకు కూడా వ్యక్తిగతమైన క్రమశిక్షణ కావాలి. ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది చూడకూడదు. భర్త లేడనుకో, భర్త కువైట్లోనో దుబాయ్లోనో ఎక్కడో ఉన్నాడు భర్త. ఇప్పుడు ఏదో సినిమా పెట్టుకొని చూస్తున్నావు, సినిమా మంచి లవ్ స్టోరీ పెట్టుకొని చూస్తున్నావు అనుకో, అవే కదా మనకు నచ్చుతాయి, అవునా? సినిమా దాకా ఎందుకు, సీరియల్ అంతా ఇదే కదా. ఎదురింటి ఆవిడ భర్తని మన బొట్టులో పడేసుకోవడం ఎలా అనేటట్టుగా ఉంటాయి ఈ సీరియల్ కదా. పక్కింటి ఆవిడ్ని మన బుట్టలో పడేసుకోవడం ఎలా అనేటట్టుగా సీరియల్ ఉంటాయి కదా. ఇలాంటి సీరియల్ చూస్తారనుకో, భర్త ఎక్కడో ఉన్నాడు, శరీరం తొందర పెడతాదా? కాబట్టి అలాంటి సినిమాలు, సీరియల్ చూడకండి. ఏ సినిమాలు, ఏ సీరియల్ చూడకండి. అంటే మీరు వినరు కాబట్టి అలాంటివన్నా చూడకండి అని చెప్తున్నా. అది వచ్చిన గొడవ. భార్య లేదు, అలాంటప్పుడు మన శరీరాన్ని తొందర పెట్టేటువంటి సన్నివేశాలు, మాటలు, జోకులు, అలాంటి సందర్భాలు చూడకపోవడం మంచిది. నేనేం చెప్తున్నాను అంటే, అన్న అనే ప్రవక్తి దేవాలయాన్ని విడవకుండా అంటే దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతుంది. మనం ఏం చేస్తాం, భర్త లేకపోయినా భార్య లేకపోయినా దేవాలయానికి ఎన్ని విధాలుగా కుంటుపడాలో అన్ని విధాలుగా కుంటుపడుతూ ఉంటాం. ఈరోజు చాలామంది ఎందుకు రాలేదంటే ఏమో కారణాలు. దేవాలయంలో జరిగే ప్రతి కార్యానికి వచ్చినప్పుడే, ఆ సారం మనకు వంట పట్టినప్పుడే మనం బయట ఉన్న పాపాన్ని ఎదిరించగలుగుతాం, గెలవగలుగుతాం. చిన్న బిడ్డలకి ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి? ఏడ్చిన ప్రతిసారి ఇవ్వాలి, అవునా? చిన్న బిడ్డలకి ఏడ్చిన ప్రతిసారి పాలు ఇవ్వాలి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఇస్తే పోలే? క్రమశిక్షణగా ఇస్తే అప్పుడు పొలలాగా ఉంటాడు. ఎలాగుంటాడు? అదే వాడు ఏడ్చినప్పుడల్లా ఇచ్చామనుకో, దూలంలాగా ఉంటాడు. దూలంలాగా దిట్టంగా బలిష్టంగా ఉంటాడు. అదే వాడికి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి అంటే పొలలాగా తయారవుతాడు. ఈ వాక్యం అనే పాలని ప్రతిసారి మనం తాగుతూ ఉంటే ఆత్మీయతలో బలిష్టంగా తయారవుతాం. ఇప్పుడు ఉదయం మీరు 9:30కు వచ్చారు, మధ్యాహ్నం 1:30కి 2 గంటలకు ఇంటికి వెళ్తారు. ఇంత సమయం మీరు వాక్యం విన్నారో, నిద్రపోయారో దేవుడు ఎరుగు, కానీ మొత్తానికి ఇంత సమయంలో మీరు పాపానికి ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఆ సమయం తగ్గిపోయింది కదా. అదే ఈ సమయంలో మీరు ఇంటి దగ్గర ఉన్నారనుకో, ఎవడో ఒక పనికి వాళ్ళోడు వాట్సాప్లో మెసేజ్ పెడతాడు, ఒక వీడియో పెడతాడు. ఆ వీడియో చూడగానే పాపం చేద్దాం అనిపిస్తుంది. ఫేస్బుక్లో ఏదో ఒక పోస్ట్ వస్తుంది, టీవీలో న్యూస్ చూద్దాం అనుకున్నా సరే మధ్యలో ఏదో ఒక సినిమా యాడ్ ఇస్తాడు. ఎవడో వచ్చి గెలుకుతాడు, ఎవడో వచ్చి ఏదో మొత్తానికి పాపం చేసేదానికి ఆస్కారం అయితే ఉంది కదా. కానీ ఈ సమయంలో చర్చలో ఉండడం ద్వారా మీరు విన్నారో వినలేదో, అర్థమైందో లేదో దేవుడేరు, కానీ మొత్తానికైతే ఈ పాపానికి మీరు ఎక్స్పోజ్ కాలేదు కదా. అన్న అనే ప్రవక్తి దేవాలయాన్ని విడవకుండా, ఎప్పుడు ప్రార్థన అన్నా, ఎప్పుడు కార్యక్రమం ఉన్నా సరే దేవాలయాన్ని విడవకుండా, మనం లోకాన్ని విడవకుండా, అన్న విషయంలో దేవాలయాన్ని విడవకుండా, మనం లోకాన్ని విడవకుండా, దేవాలయం విడవకుండా దీన్ని మనం అప్లై చేసుకోవాలి అంటే ప్రతినిత్యం బైబిల్ చదువుతూ, ప్రతినిత్యం వాక్యాన్ని ధ్యానిస్తూ. బైబిల్ చదవడం వేరే, వాక్యాన్ని ధ్యానించడం వేరే. చార్లెస్ స్పర్జన్ అని దీన్ని ఎలా పోలుస్తాడు అంటే, బైబిల్ చదవడం అంటే చెరుకులు నరకడం అనమాట. చెరుకు తోటలో చెరుకులు ఉంటాయా, చెరుకు గడలు ఉంటాయా, అలా చెరుకు నరకడం ఏంటంటే వాక్యాన్ని చదవడం. ఉదాహరణకి 2వ అధ్యాయంలో ఒక 10 వచనాలు ఉన్నాయి అనుకుందాం కాసేపు. ఈ 10 వచనాలు నేను చదివాను అంటే 10 చెరుకు గడలు నరికాను అని అర్థం. 10 చెరుకు గడలు నరికితే సరిపోలే,
ఆ 10 చెరుకు గడల్ని ఆ క్రషర్లో పెట్టాలి. ఆ మెషిన్లో పెట్టినప్పుడు ఆ చెరుకు గడ్డని ఏం చేస్తాం, ఇలా పెడతాం. పెట్టినప్పుడు అంత రసం వస్తుంది. పడేస్తామా? పడేయకూడదు. దాన్ని మరలా తీసి ఇలా మడిచి మరలా ఇలా లోపల పంపించాలి. మళ్ళీ పడేస్తామా? పడేయకూడదు. మరలా తీసి ఇంకోసారి మడిచి ఇలా వడదిప్పి ఇంకోసారి పంపించాలి. పడేస్తామా? పడేయకూడదు. మరలా తీసి మరలా మడిచి ఈసారి ఒక నిమ్మకాయ ఉప్పు తీసి లోపల పెట్టి మరలా పంపించాలి. అవతల వస్తుంది. పడేస్తామా? అబ్బే పడేయకూడదు. మరలా మొత్తం వంటను తీసి ఇంకొకసారి ఈ మెషిన్ టైట్ చేసి పంపిస్తే అవతల ఇంత కూడా తేమ లేకుండా పొడి పొడిగా పడిపోవాలి. ఇంత రసం వస్తుంది కదా. ఒక్కసారి పెడితే అంత రసం వస్తుంది, 2 సార్లు పెడితే అంత వస్తుంది. ఇలా మొత్తం దాంట్లో సారమంతా తీసిన తర్వాత దాన్ని పడేస్తాం. ఈసారి ఎత్తడానికి కూడా రాదు. అది ఒక చెరుకు అయిపోయిందా, 2వ చెరుకు, 3వ చెరుకు, 4వ చెరుకు. ఈ 10 చెరుకులు విలువ 100 రూపాయలు అయితే ఈ 10 చెరుకులను ఆడించి 500 సంపాదించవచ్చు, 600 సంపాదించవచ్చు. అవునంటారు కాదంటారా? ఒక్కో వచనాన్ని చదవడం చెరుకు గడను నరకడం అయితే ఆ వచనాన్ని పదే పదే ఆలోచించి దాన్ని ధ్యానించడం అంటాం. ధ్యానించినప్పుడు దాంట్లో సారం బయటికి లాగుతాం. అలా చదివేశాను అయిపోయిందంటే ఉపయోగం లేదు. చెరుకు గడలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏంటి ఉపయోగం? వాటిని నమలాలి కదా, వాటిని ఆడించాలి కదా. మనం చెరుకు నమిలేటప్పుడు తెల్లగా పొడి పొడిగా ఇందాక నమిలి తూ అని వస్తాం కదా. పై నమలకూడదు, పూర్తిగా నమలేసాలి. సారం అంతా రావాలి బయటికి కదా. చార్లెస్ స్పర్జన్ అంటాడు, వాక్యాన్ని చదవడం చెరుకుగడను నరకడం అయితే ఆ వాక్యాన్ని ఆలోచించడం, ఆ సందర్భాన్ని ఆలోచించడం, రకరకాలుగా ఆలోచించడం, దాన్ని ధ్యానించడం అంటాడు ఆయన. దేవాలయమును విడువక అంటే ప్రతినిత్యం బైబిల్ చదువుదాం, ప్రతినిత్యం వాక్యాన్ని ధ్యానిద్దాం, పాటలు పాడుదాం, సువార్తకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, ఎల్లవేళలా దైవికమైన వాతావరణంలో గడపడం దేవాలయాన్ని విడువక. ఇలా మనం చేసినప్పుడు లోక సంబంధమైన శోధనలకు లోపడకుండా ఉంటాం. ఉదయాన్నే వాక్యం చదివి వాక్యాన్ని ధ్యానిస్తూ మీరు సమాజంలోకి వెళ్తే పాపానికి అంత తొందరగా అట్రాక్ట్ గారు. రాత్రిపూట పడుకునేటప్పుడు వాక్యం చదివి ధ్యానిస్తూ పడుకున్నారనుకోండి, పాపం కలలు రావు. ఎంత వాక్యం చదివి ఎంత ధ్యానిస్తే అంతగా మనం పాపాన్ని వ్యతిరేకించేదానికి మనం సిద్ధపడతాం, ఆ విధంగా తయారవుతాం. అన్న అనే ప్రవక్తి దేవాలయాన్ని విడువక. మనం కూడా ఇలాంటి అనుభవంలోకి రావాలంటే బైబిల్ చదువుదాం, ధ్యానిద్దాం, పాటలు పాడదాం, సువార్తకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ఎల్లవేళలా దేవుని సంబంధమైన ఆలోచనలు ఉంటే పాపాన్ని ఎదిరించడానికి మనకు శక్తి వస్తుంది. నంబర్ 2, ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనలు అంటే మన శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏమి తింటే మన శరీరం ఎలా అవుతుంది, వేటిని తింటే ఆరోగ్యం నాశనం అవుతుంది, వేటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది, మన శరీరం మీద మనకు క్రమశిక్షణ ఉండాలి. ఇది బాగుంది కదా అని మొత్తం వేసేసామనుకో మన శరీరానికి హాని చేస్తుంది కదా. మనసులో పడితే భక్తి సాగించలేం కదా. మన సమయం అంతా డబ్బంతా అనారోగ్యానికే పోతుంది కదా. కాబట్టి తినే విషయంలో మన శరీరం విషయంలో క్రమశిక్షణ ఉండాలి. ఉపవాస ప్రార్థనలతో మనకంటూ వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, మనల్ని మనం నియంత్రించుకోవాలి, మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి. అప్పుడు లోక సంబంధమైన వ్యవహారాలకు వెళ్ళేదానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. నంబర్ 3, రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రేయింబగళ్ళు అంటే రాత్రిపూట అదే ధ్యాస, పగటిపూట అదే ధ్యాస. రేయింబగళ్ళు దేవుని సేవ చేస్తూ ఉంది కనుక 23 సంవత్సరాలప్పుడు భర్త చనిపోయినా సరే 84 సంవత్సరాల వరకు మరో పురుషుని చూడకుండా, అడ్డదారి తొక్కకుండా, సక్రమంగా దేవుని ఆలోచన ప్రకారంగా పవిత్రంగా 84 సంవత్సరాల దాకా ప్రయాణం చేసింది. 84 సంవత్సరాల ఆవిడ అంత పరిశుద్ధంగా ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ఆనాటి పరిస్థితుల్లో అంత పరిశుద్ధంగా ఉంది అంటే నిజంగా మనం ఎంత నేర్చుకోవాలి ఆవిడ దగ్గర నుంచి. ఆవిడ ఉంటే కనుక ఆవిడ పాదాన్ని ముద్దు పెట్టుకుంటే చాలు అనే ఆలోచన నాది, ఆవిడ బ్రతికుంటూ ఉంటే కనుక. ఎలా సాధ్యమైంది నీకు ఇంత సమాజం మధ్యలో
భర్త లేకుండా ఒంటరిదానివి వయసులోనూ ఎలా సాధ్యమైంది ఇంత పరిశుద్ధత, ఎలా సాధ్యమైంది ఇంత క్రమశిక్షణ, ఎలా సాధ్యమైంది దేవుడి మీద ఇంత భక్తి? నీకు దేవుడి మీద కోపం రాలేదా? రాలేదు నాయన. ఏది చేసినా దేవుడికే మహిమ. యోబు చెప్పాడు కదా నాయన. ఎలా సాధ్యమైంది ఇదంటే, అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. ఎవరి గురించి అంటే యవ్వన విధవరాల గురించి. అపోస్తలుడైన పౌలు వయసులో ఎవరికైనా భర్త చనిపోతే అలాంటి స్త్రీలు ఎలా ఉంటారు అనే దానికి ఒక మాట చెప్పాడు ఆయన. 5వ అధ్యాయం 1వ పత్రిక 11వ వచనం నుంచి, యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు, విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు వారిని, ఎందుకంటే వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులై ఉన్నప్పుడు తమ మొదటి విశ్వాసం వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రగుట్టుకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారగుట్టుకును నేర్చుకుందరు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు పౌలు అంటే, యవనస్తులైన విధవరాండ్రు లెక్కలో చేర్చొద్దు, వాళ్ళు మరలా పెళ్ళాడుకోరుదురు, అంటే మరలా వ్యభిచారం చేయాలనుకుంటారు, తప్పు చేయాలనుకుంటారు, ఇంటింటా తిరుగుతారు, బద్ధకరాండ్రు అవుతారు, వదరబోతు మాట్లాడతారు, నిందించేదానికి అవకాశం ఇస్తారు, నిందల పాలవుతారు అని పౌలు చెప్తున్నాడు. కానీ పౌలు ఈ పత్రిక వ్రాయకముందే అన్న అనే ప్రవక్తే అసలు ఎవరికి నిందించడానికి ఇంత కూడా అవకాశం ఇవ్వలే. ఇల్లు తిరగలే. ఎక్కడికి వెళ్ళిందంట? ఉంటే దేవాలయంలో ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది. ఈరోజు భర్త చనిపోయినటువంటి క్రైస్తవ స్త్రీలు చూడండి, ఇంట్లో తప్ప ఇంక అన్ని చోట్ల ఉంటారు పాపం. ఈ ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే సాయంకాలానికి అన్ని ఇల్లు కవర్ చేసి ఇంటికి వస్తారు, అన్ని ఇల్లు తిరిగి వస్తారు. ఏమంటే అడిగే వాళ్ళు లేరు. భర్త చనిపోయినటువంటి స్త్రీలను చూడు, చాలా మట్టుకు, అందరు కాదు, చాలా మట్టుకు మొత్తం ఇల్లు తిరుగుతారు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేడు కదా, అడిగేవాళ్ళు లేడు. అక్కడికి వెళ్ళొక గంట, అక్కడికి వెళ్ళొక గంట, పోనీ ఏం మాట్లాడతారంటే అన్ని పూర్వంబోకు విషయాలే. ఎవరితో ఉన్నారు, ఎవరు ఎప్పుడు లేచిపోతున్నారు, ఎవరు ఎప్పుడు లేచిపోయి ఇంటికి వచ్చారు, ఈ చిట్టా అంతా కావాలంటే వీళ్ళకి కలిగి పెడితే సరిపోతుంది. ఎవరు పోవడానికి రెడీగా ఉన్నారు, ఎవరు ఎప్పుడు వెళ్తారు, ఎంతకు బయలుదేరుతారు కూడా డేటు సమయం కూడా చెప్తారు వీళ్ళు. అంత డేటా పెట్టుకుంటారు మైండ్లో. మరలా వాక్యం అడిగితే నాకు చదువు రాదు నాయన, దీనికి చదువు రాదు, కానీ ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు మాత్రం సెకండ్లతో సహా ఏ బస్సు ఎక్కుతారు, ఎక్కడ దిగుతారు, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నేను బయట గురించి మాట్లాడటంలో మన ఆనిముత్యాల గురించే మాట్లాడుకుందాం మనం. ఇల్లు తిరుగుతూ బద్ధకరాండ్రగుట్టకు. బద్ధకరాండ్ర అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ పుణ్యమాని 2500 వస్తుంది పెన్షను. నా చిన్నతనంలో ఎంత వచ్చేది? 60 రూపాయలు 70 రూపాయలు ఇచ్చేవాళ్ళు నా చిన్నతనంలో. ఏదో నాకు కాదు, వీళ్ళకి విధవరాండ్రకి. ఇప్పుడు 2500 అయింది. 2500 ఎక్కువ, 2750. ఇక ఏం పని చేయాలి చెప్పు, ఏం పని ఉండదు చెప్పు? భర్త లేకపోయి నెలకి కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి అలా నెల వచ్చేస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. మరలా మనం వెళ్ళాల్సిన అక్కర్లా, వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి తట్టి ఫింగర్ వేయించుకొని అస్సలు మడగినటువంటి పలపల అనేటువంటి పేపర్లు ఇస్తున్నారు కదా. నెలకి, వారానికి ఒక్కరోజు పోయినా, 4 రోజులు పనికి పోయినా ఇది ఒక 2700. అదే బిందాస్ ఉంటుంది కదా లైఫ్. బద్ధకరాండ్రగుట్టకు. అర్థమైందా? సోమరిపోతులు, ఒళ్ళొంగదు. అదే భర్త ఉన్నప్పుడు పని చేయిస్తూ ఉండే. 10 గంటలకు లేస్తాం, 11 గంటలకి కసువు దోస్తాం. ఏది? మనం నడిచే దారి మాత్రం దోసుకుంటాం. భర్త ఉన్నప్పుడు మొత్తం ఇంట్లో బయట అంతా దోస్తూ ఉండే. ఇప్పుడు భర్త లేడు కదా, నడిచే దారి మాత్రమే దోచుకుంటాం. ఈ పక్క ఆ పక్క ఎర్రచందనం మొక్కలు మొలుస్తూ ఉంటాయి, ఇంట్లో బలంగా నాటుకుపోతూ ఉంటాయి. బద్ధకరాండ్రు అవుతున్నారు అని సంఘం గురించి చెప్తున్నాడు పౌలు తిమోతితో. ఓ తిమోతి, సంఘంలో యవ్వనస్తులైన విధవరాండ్రు బద్ధకరాండ్రు అవుతున్నారని సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతారు. కానీ ఈ పత్రిక రాయకముందే అన్న అనే ప్రవక్తే బద్ధకరాలుగా లేదు, రేంబగళ్ళు సేవ చేస్తుంది, దేవుని సేవ చేస్తుంది. ఉంటే మందిరంలో ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది. పక్కింట్లో ఎప్పుడు చూడలేదంట ఎవరు ఆవిడ్ని. అదే కదా దాని ఉద్దేశం, దేవాలయమును విడువక. కానీ ఈరోజు యవనస్తులైన విధవరాండ్రు ఇల్లు తిరుగుతున్నారు. ఎంతసేపు లేడీస్ గురించి మాట్లాడతారు ఏంటన్నా? మగ పాపం ఈ లేడీస్ ఇల్లు తిరుగుతారు, కానీ వీళ్ళు ఊర్లు తిరుగుతారు మగాళ్ళు. ఈ యవనస్తులైనటువంటి స్త్రీలు విధవరాండ్రు, వీళ్ళు ఇల్లు తిరుగుతారు. అక్కడే
మరి పురుషులు బండి వేసుకొని ఊర్లు తిరుగుతారు, ఎక్కువ మాట్లాడితే దేశాలు తిరుగుతారు. ఇంక అడిగేది ఎవరు? క్రైస్తవులు. ఆడరాని మాటలాడుచు. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఏ మాట మాట్లాడతారంట? సువార్త కాదంట, ఆడవారి మాటలు కాదు, ఆడరాని మాటలు. ఆడరాని మాటలు మాట్లాడుచు అంటే అన్ని బూతులే. ఆ అక్క నోరు తెరిస్తే వినలేమన్నా అని చెప్పినటువంటి సాక్ష్యాలు ఎన్నో. ఆ అన్న నోరు తెరిస్తే వినలేము, చెవులో రక్తం వస్తుంది. ఆడరాని మాట్లాడుచు వదరబోతులు అంటే గొడవ చేసేది వీళ్ళే. అదే భర్త ఉన్నప్పుడు ఏదైనా కిసుకుమంటే 4 వేసి నీకు అవసరమా అని అడిగేవాడు. ఇప్పుడు లేడు కదా, వీధికెక్కి ఇంక అరవడమే. ఇలా వీధికెక్కి అరిచే వాళ్ళు ఎవరు అంటే భర్త లేని వాళ్ళే. లేనోళ్ళు ప్లస్ విడిచిపెట్టిన వాళ్ళు. భర్త ఉంటే ఇంత ఛాన్స్ ఇవ్వడు, భార్య ఉన్న భర్తకి అంత ఛాన్స్ ఇవ్వదు. నిందించుటకు విరోధికి అవకాశం ఇచ్చేటువంటి కేటగిరీలో యవనస్తులైన విధవరాలు ఉంటారు. నిందించేదానికి, ప్రతిదానికి నిందించేదానికి. నా బిడ్డ చెడిపోయిందంటే అదిగో అదే అని చెప్పే కేసులు ఉంటాయి, ఊరి మీద ఉంటాయి. దగ్గర బంధువులు కాదు, ఊరి మీద బంధువు. మొత్తం ఊరిలో ఉన్న ఆడపిల్లలందరినీ జడగొట్టేసింది. కారణం ఏంటంటే భర్త లేడు. మంచి కంటే చెడు ఎక్కువ తొందరగా ఎక్కుతుంది కదా, అందరి పిల్లలకి నూరిపోసింది అనమాట. ఈ పిల్లలు ఎవరు కూడా సక్రమంగా పెళ్లి చేసుకోవాలి, అందరూ గాల్లోనే లేచిపోయే పెళ్లి చేసుకున్నారు. అన్న అనే ప్రవక్తి పౌలు తిమోతికి పత్రిక రాసి చెప్పకముందే ఆ క్వాలిఫికేషన్స్ అన్ని ఎలా ఉండకూడదో అలా తాను బ్రతికింది. దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో రేంబగలు దేవుని సేవ చేసింది. 84 సంవత్సరాలు ముసలావిడ పరిశుద్ధమైనటువంటి స్త్రీగా, తనకి జీవితంలో భర్త తప్ప ఇంకో పురుషుడు తెలియదు, అంత పరిశుద్ధంగా బ్రతికింది. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో యేసుప్రభువును నమ్ముకున్నామని చెప్పుకున్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ భర్త ఉన్నవాళ్ళు కానీ, భార్య చనిపోయిన వాళ్ళు కానీ భార్య ఉన్నవాళ్ళు కానీ ఎంత వికృతంగా ప్రవర్తిస్తున్నారు అంటే, అన్న అనే ప్రవక్తి ఎంత అద్భుతమైన జీవితం ఇది. చదవడానికి కూడా భయం అనిపిస్తుంది నాకు ఈవిడి గురించి, అంత అద్భుతమైనటువంటి జీవితం. లోకంలో సామెత ఉంది, వృద్ధనారి పతివ్రత అని. వృద్ధనారి పతివ్రత. వృద్ధనారి అంటే ముసలావిడ. ముసలావిడ పిల్లలకి ఏమని చెప్తుంటుంది? అలా మనం చూడకూడదు, అలా మనం ఉండకూడదు అని నీతి బోధ చేస్తుంటుంది చిన్నపిల్లలకి. ఈవిడ వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తుంటుంది? అన్నీ అవే చేస్తుంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తుంది నీతి మాటలు? ఇక చేసేదానికి ఏమీ లేదు. వృద్ధనారి పతివ్రత అంటే వయసు అయిపోయింది, కాళ్ళు చేతులు పనిచేయవు. ఇప్పుడు చేసేదానికి కూడా ఏమీ లేదు కాబట్టి ఇక అందరిని పిలిచి అన్ని మంచి మాటలు చెప్తూ ఉంటుంది. కానీ అన్న అనే ప్రవక్తికి ఈ సామెత సరిపోదు. వయసులో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంది, ఇప్పుడు ఈవిడ ఏం చెప్పినా వినడానికి తను అర్హురాలు, వినొచ్చు తనమాట. ఎందుకని? వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు పరిశుద్ధంగా బ్రతికింది. ఇప్పుడు 84 సంవత్సరాలు తను ఏం మాట్లాడినా ఎవడైనా సరే చేతులు కట్టుకొని వినాల్సిందే. కానీ మనం వయసులో ఉన్నప్పుడు చెడిపోయి ముసలోళ్ళు అయిన తర్వాత మనం ఏం చెప్పినా సరే ఎవరు వినరు. కారణం ఏంటో తెలుసా? నీ బ్రతుకు మాకు తెలుసులే అంటారు, నీ బ్రతుకు మాకు తెలుసులేవో అంటారు. ప్రశ్న ఏంటంటే, అన్న అనే ప్రవక్తకి ఇంత పరిశుద్ధత, ఇంత నిష్ఠ, ఇంత క్రమశిక్షణ, ఇంత భక్తి, ఇంత డెడికేషన్, ఇంత అంకిత భావం ఎలా అబ్బింది అంటే, నంబర్ 1, తను ఇశ్రాయేలీల గోత్రాలకు సంబంధించింది. తను ఇశ్రాయేలీరాలు, ఆషేరు గోత్రానికి సంబంధించింది. దానికి దీనికి ఏంటన్న లింకు అంటే, ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపకూడదు. మనకెవరైనా చెప్పారా చిన్నప్పుడు వ్యభిచరింపకూడదని? నా చిన్నతనంలో నేను 8వ తరగతో 9వ తరగతో ఉన్నాను. అప్పుడు మా నాన్న ఒక మాట అడిగాను నన్ను సీక్రెట్గా. ఏరా ఎవరైనా ఉన్నారా నీకు అని అడిగాడు. నేనన్నాను వచ్చి అన్న, ఎట్ట పుట్టారా నా కొడుక నాకు నువ్వు అన్నాడు. ప్రశ్న అర్థమైందా? సీక్రెట్గా ఏమన్నా అంటే ఏరా ఎవరైనా ఉన్నారా అంటే ఆ పదం వేరే మాట్లాడాడు, కానీ నేను చెప్పలేను కదా, కాబట్టి ఎవరైనా ఉన్నారా అని గౌరవంగా గ్రాంధికంగా చెప్తున్నాను. నేనన్నాను అబ్బే లేదు నాన్న అన్న. అప్పుడు అన్నాడు, ఎట్ట పుట్టావరా నాకు, సింహం కడుపున పంది పుట్టిందేంట్రా అని అన్నాడు. అప్పుడు నీ వయసులో ఇక మొదలు పెట్టాడు అనమాట. నీ వయసులో ఉన్నప్పుడు ఇలా పుస్తకం తిప్పితే నాకు అక్షరాలు కాదురా అమ్మాయిలు కనిపించారు రా కొడక.
మనం ఏమి నేర్చుకుంటామంటే మన పెద్దల దగ్గర నుంచి ఎంతమందితో వ్యభిచారం చేస్తే అంత మగతనం అని మనం నేర్చుకున్నాం. మీరేమో నాకు తెలియదు, కానీ ఇలాంటి వింటూనే పెరిగాను నేను. మరి మీరు ఒకళ్ళు కూతురు పుట్టిందనుకో, ఇంకా నడవదు, ఇంకా మాట్లాడదు, చిన్న బిడ్డ, మీ మామ చేసుకుంటావా? చిన్న బిడ్డ, ఇంకా పాలు మర్చిపోలే, మాటలు లేవు, నడక లేదు. ఎవడో ఇంటికి వచ్చాడు అనుకో, మీ మామే చూడు, మీ మామ రేపు అన్నీ చేసుకుంటుంది అన్నావా? అన్నాం. వీధిలో ఎవడు పోయినా ఎవడొచ్చినా ఎరా నా బిడ్డను చేసుకుంటావా? ఏంటి అదేనా ఇప్పుడు, ఇంకేం పని లేదా, చదివి పెంచు ఏం లేదు, ఎవడొచ్చినా సరే చేసుకుంటావరా? చూడే మీ మామ, మేనమామ, ఇలా వరుసలు కలిపాం కదా. ఇలాంటి సంప్రదాయంలో పెరిగాం కాబట్టి, ఇలాంటి వాతావరణంలో పెరిగాం కాబట్టి మనకి ఒక స్త్రీని చూడగానే వ్యభిచారమే గుర్తొస్తుంది, ఒక పురుషుని చూడగానే వ్యభిచారమే గుర్తొస్తుంది. ఎందుకంటే మనం పెరిగింది అలాంటి మాటలతో. మీరేమో నాకు తెలియదు, నేనైతే అలానే పెరిగాను. మా నాన్న చెప్పినటువంటి హితోపదేశం అప్పట్లో పుస్తకం తిప్పితే నాకు అక్షరాలు కదరా, అమ్మాయిలు కనిపించారు, కొడక నువ్వు ఇంకా ఎవరిని మెయింటైన్ చేయట్లేదని తిట్టాడు ఆ రోజు నన్ను. దేవుని మహాకృప వల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు తెలియడం వల్ల ఈరోజు నేను ఇలా ఉన్నాను. కానీ లేకపోతే ఆ రోజు మా నాన్న మాటలే కనుక ఎక్కించుకున్నాను. అయితే దేవుని మహాకృప వల్ల ఎందుకో ఎలా తీసుకొచ్చాడో బయటికి నన్ను తెలియదు, కానీ అద్భుతం, అసలు నేను ఊహించలేను, వర్ణించలేను. అద్భుతంగా నన్ను తీసుకొచ్చాడు దేవుడు యేసు ప్రభు. ఇప్పుడు నేను ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అది వ్యభిచారం అని వణికిపోయేటువంటి స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. నేనేం చెప్తున్నాను అంటే, అన్న అనే ప్రవక్తి అంత పరిశుద్ధత, అంత అంకిత భావం ఎలా సాధ్యమైందంటే, తను ఇశ్రాయేలీరాలు కాబట్టి, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి, వ్యభిచరింపకూడదనే ఆజ్ఞ ఉంది కాబట్టి, దేవుడే తన స్వాస్థలతో వ్రాసి ఇచ్చిన ఆజ్ఞ ఉంది కాబట్టి, వ్యభిచారం అన్నదాన్ని వాళ్ళు ప్రాణాంతకంగా భావిస్తారు. వ్యభిచారం అనే దాన్ని ప్రాణాంతకంగా భావిస్తారు. అలాంటి సంప్రదాయంలో ఉంది కాబట్టి తనకు అది సాధ్యమై ఉండవచ్చు. నంబర్ 2, ఇశ్రాయేలీలు ఎవరైనా వ్యభిచారం చేస్తే చూసి చూడనట్టు ఎవరు వదిలిపెట్టరు. ఇంటిలోంచి లాక్కొని వచ్చి ఊరి చివరు తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపుతారు. కానీ మనం పెరిగినటువంటి వాతావరణంలో వ్యభిచారం చేస్తే మగాడు రాడు. జబర్దస్త్ అని ప్రోగ్రామ్ వస్తుంది టీవీలో, నేను చూడను, కానీ కట్ చేసి నాకే పెడతారు చూడన్నా అని. మరి అదేం ముచ్చట నాకు తెలియదు. నేను చూడండి రా మహాప్రభు అంటే అది వచ్చేస్తుంది, అలా నొక్కాల్సింది, అని చూడాల్సింది, అలా కట్ చేసి మరి పెడతారా ఇది చూడని. ఏమొస్తుంది అందులో అంటే, పక్కపక్కన ఇల్లు ఉంటాయి, వీడు ఈ పక్కింట్లో ఆవిడికి లైన్ వేస్తుంటాడు. అదే కామెడీ. ఏది కామెడీ? ఈ ఇంట్లో వాడు ఆ ఇంట్లో ఆవిడికి లైన్ వేస్తుంటాడు, గోకుతుంటాడు. అదే కామెడీ. వాళ్ళు మాట్లాడుకున్న ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంటుంది, మనం నవ్వాలి. ఏంటి వ్యభిచారం కామెడీనా? అది క్రైమ్ కదా, నేరం కదా. ఇక్కడ వ్యభిచారం చేస్తే, మన సమాజంలో వ్యభిచారం చేస్తే వాడు మగాడు అంటున్నారు. మన సమాజంలో ఎవరైనా స్త్రీ వ్యభిచారం చేస్తే ఏం చేస్తుందంటే, భర్త లేడు పాపం అని సానుభూతి చూపెడుతున్నారు. కానీ ఇశ్రాయేల్ దేశంలో వ్యభిచారం చేస్తే రాళ్ళెత్తు కొడతారు, రాళ్ళతో కొట్టి చంపుతారు. కనుక అన్న అనే ప్రవక్తకి ఆ పరిశుద్ధత సాధ్యమైంది అని నేను అనుకుంటున్నాను. నంబర్ 3, ఇక్కడ ఎవరైనా భర్త చనిపోయి ఒక స్త్రీ తిరుగుతుందనుకో, విధవరాంటిగా తిరుగుతుందనుకో, ఇక అందరూ ఆవిడ వైపే చూస్తుంటారు. మాట్లాడే ప్రయత్నం, ఆవిడ్ని పలకరించే ప్రయత్నం, ఆవిడతో ఉండే ప్రయత్నం చేస్తారు కదా రకరకాలుగా. కానీ ఇశ్రాయేల్ దేశంలో భర్త చనిపోయాడు అనుకో, ఆ భర్త తమ్ముడు కానీ అన్న కానీ ఆవిడని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని ఆవిడకు పుట్టిన పిల్లల్ని తన పిల్లలుగా పెంచాలి. చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. పొరపాటున ఏదైనా తేడా వస్తే ఇద్దరిని రాళ్ళతో కూడా చంపేస్తారు. అంత కట్టుదిట్టమైనటువంటి ఆ ధర్మశాస్త్రం, అంత కట్టుదిట్టమైనటువంటి ఆ సమాజం, అంతకుమించి చిన్నతనం నుంచి ప్రతి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని చదవాలి, ప్రతి ఆజ్ఞను వినాలి. మీరు చర్చికి వచ్చారు, అంత మీ ఇష్టమే, రావాలంటే రావచ్చు, పోవాలంటే పోవచ్చు. కానీ ఇశ్రాయేలీలు ఖచ్చితంగా ధర్మశాస్త్రం చదవాలి. వారు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, తినేటప్పుడు, నడిచేటప్పుడు
ప్రతి సందర్భంలో ఆయన మాటల గురించి మాట్లాడాలి. ఇంటి ద్వారబంధం మీద ఆయన వాక్యాలు కట్టుకోవాలి, ఊరి గవనుల్లో ఆయన వాక్యాలు వ్రాసుకోవాలి, చేతి మీద ఆయన వాక్యాలు కట్టుకోవాలి, నుదుట బాసికంలాగా ఆయన మాటలు కట్టుకోవాలి. ఇలా ప్రతి సందర్భంలో దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ప్రతి 7వ సంవత్సరం పర్ణశాల పండుగప్పుడు ధర్మశాస్త్రాన్ని చదవాలి. అలా ఖచ్చితంగా దేవుని వాక్యానికి వాళ్ళు ప్రతిసారి ఎక్స్పోజ్ అవుతుంటారు కాబట్టి, దాని దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి, ప్రతి ఇశ్రాయేలీయుడి మనసులో వ్యభిచారం అన్నది మహాపాపం, దేవుడు చంపేంత పాపం, రాళ్ళు పెట్టి కొట్టేంత పాపం అనేది మనసులో నాటుకుపోతుంది. కాబట్టి వాళ్ళు వ్యభిచారం చేయడానికి వెనకాడతారు. అయినా సాహసించి వ్యభిచారం చేసేటువంటి పుణ్యపురుషులు ఉంటారు, వాళ్ళు రాళ్ళతో కొట్టబడి చస్తారు, అది వేరే విషయం. నీవు నేను దేవుని మాట దగ్గరికి పదే పదే వస్తే, దేవుని మాటని మన నరాల్లోనికి ఎక్కించుకుంటే, అన్న అనే ప్రవక్తి ఎలా బ్రతికిందో అలానే నీవు నేను బ్రతకొచ్చు. ఇదే దేవుని మాట ఆ రోజు అన్న అనే ప్రవక్తిని 84 సంవత్సరాల వరకు మరో పురుషుని చూడకుండా అంత పవిత్రంగా కాపాడింది. అంటే అదే వాక్యం అంతకు మించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం మనల్ని కాపాడదా, మనల్ని నడిపించదా? అన్న అనే ప్రవక్తి 84 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉంది. ఇప్పుడు తను మందిరంలోకి వచ్చింది, దేవాలయంలోకి వచ్చింది. సమయం అనే ఆ వ్యక్తి యేసు ప్రభుని చేతుల్లో తీసుకుని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. వెంటనే అన్న అనే ప్రవక్తి వచ్చింది 84 సంవత్సరాల వృద్ధాప్యంలో. చూడండి 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను అనూయలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి వివరించడం ప్రారంభించింది. ఇలాంటి వాళ్ళకి యేసు ప్రభు అంటే ఇష్టం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి యేసు ప్రభు అంటే ఆయన గొప్పతనం అర్థమవుతుంది. అన్న అనే ప్రవక్తి పెళ్లి చేసుకుంది, 7 ఏళ్ళు కాపురం చేసింది, తర్వాత విధవరాలుగా ఉంది, పరిశుద్ధంగా ఉంది కదా. యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకోలే. 30 సంవత్సరాలప్పుడు బాప్తీసం తీసుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, నేను అంటే 30 సంవత్సరాల వయసు ఎంత? 30 సంవత్సరాలు. పెళ్ళైందా? పెళ్ళి కాలే. ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎవరితో చెప్తున్నాడు? సర్వ ప్రపంచంతో. నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని ఆయన ఆ మాట చెప్పాడు. అంటే 30 సంవత్సరాల వరకు ఆ వెనకాల యేసు ప్రభు మోహపు చూపు చూశాడా? చూడలే. ఎలా సాధ్యమైంది? అన్న అనే ప్రవక్తి కంటే ఎన్ని కోట్ల రెట్లు యేసు ప్రభు పరిశుద్ధుడు. ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసిన వాడగును. ఈ మాట ఎవరు చెప్పలే ఇప్పటి వరకు, ఇంకెవరు చెప్పరు, చెప్పలేరు. కారణం ఏంటంటే, ఆ మాట చెప్పాలి అంటే దానికి కట్టుబడాలి. అది ఎవరికి సాధ్యం కాదు, ఒక్క యేసు ప్రభువుకు తప్ప. ఆయన మాత్రమే చెప్పాడు, ఇంకెవరు దాన్ని చెప్పలేరు. సాధ్యం కాదు, ఏ మానవుడికి సాధ్యం కాదు, ఒక యేసు ప్రభు తప్ప. ఎంత పరిశుద్ధుడు కదా. ఇంత పరిశుద్ధుడైన యేసు ప్రభుని కొనియాడే భాగ్యం 23 సంవత్సరాలప్పుడు భర్త చనిపోయి 84 సంవత్సరాల వరకు విధవరాలుగా పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆవిడకి అబ్బింది ఆ భాగ్యం, దక్కింది ఆ భాగ్యం. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు, రాగలరు అంటే, ఒకటి పరిశుద్ధతను అభ్యాసం చేసేవాళ్ళు, పరిశుద్ధత కోసం పరితపించేవాళ్ళు, పరిశుద్ధత కోసం జీవితాన్ని సమర్పించుకున్న వాళ్ళకి యేసు ప్రభు ఎంత గొప్పడో అర్థమవుతాడు. నంబర్ 2, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని అత్తరు పోసి ఆయన పాదాలు కంటుకున్న ఆ మట్టిని తన తల వెంట్రుకలతో తొడవడం ప్రారంభించింది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. అంటే వ్యభిచారం చేసి బ్రతికేటువంటి స్త్రీ. ఆవిడ ఎందుకు వచ్చింది? ఇంతకీ ఎందుకు వచ్చిందంటే, నా పాపాలు క్షమించు అని అడగడానికి వచ్చింది. అయ్యా, నేను చెడిపోయిన దాన్ని, మలినమైపోయిన దాన్ని, అన్ని విషయాల్లో చెడిపోయిన దాన్ని, పాపాత్మురాలని, నన్ను ప్రతి ఒక్కరు చెడుగానే చూస్తున్నారు, ప్రతి ఒక్కరు అసహ్యంగానే చూస్తున్నారు ప్రభా, ప్రతి ఒక్కరు అవమానంగానే చూస్తున్నారు. అయితే మీ మాటలు వింటూ ఉంటే,
మీ ప్రవర్తన చూస్తూ ఉంటే మీరు మాత్రమే నా అవమానాన్ని తీసివేయగలిగిన దేవుడివి, మీరు మాత్రమే నా పాపాన్ని కడిగివేయగలిగిన దేవుడివి, మీరు మాత్రమే నన్ను పరిశుద్ధంగా చూసే దేవుడు, మీరు మాత్రమే నన్ను గౌరవించే దేవుడివి అని ఆయన పాదాలు పట్టుకుని ఏడవడానికి వచ్చింది. యేసు ప్రభువుని ఎవరు అర్థం చేస్తుంటారు అంటే, ఒకటి పరిశుద్ధతను అభ్యాసం చేసేవాళ్ళు, రెండు పాపంలో మునిగిపోయి పాపం నుంచి బయటికి రావాలి అనుకునే వాళ్ళు యేసు ప్రభువుని అర్థం చేస్తుంటారు. ఈ రెండు కాకుండా మధ్యలో ఉంటుంది ఇంకో జాతి. పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, లోపల చేసే పాపాలని చేస్తూ ఉంటారు. ఈ జాతికి యేసు ప్రభువు నచ్చడు. పరిశుద్ధంగా ఉన్నట్టే ఉంటారు, లోపల చేసే పాపాలని చేస్తూ ఉంటారు. వీళ్ళకి యేసు ప్రభువు నచ్చడు. యేసు ప్రభువు ఎవరికి నచ్చుతాడు అంటే, ఒకటి పరిశుద్ధత కోసం అంకితమైపోయిన వాళ్ళకి నచ్చుతాడు. నెంబర్ 2, పాపంలో కూరుకుపోయి నన్ను బయటకు లాగవా అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి నచ్చుతాడు. కానీ మధ్యలో ఉంటారు, నటిస్తూ బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళకి యేసు ప్రభువు నచ్చడు. ఆవిడ ఆ దేవాలయంలోనికి వచ్చి 84 సంవత్సరాల వయసులో ముసలావిడ యేసు ప్రభువుని తీసుకొని యేసు ప్రభువుని గురించి వివరిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వాళ్ళు యేసు ప్రభు గురించి ప్రకటించగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చొని చాలామంది ముసలోళ్ళు ఉన్నారు కదా, నేను కూడా ముసలోళ్ళు అవుతాడు, మీరు కూడా ముసలోళ్ళు అవుతారు. ఈ లక్షణంలో ఏ లక్షణమైనా మనకు ఉందా? అన్న అనే ప్రవక్త చనిపోయిన రోజు నాకు తెలిసి ఆవిడ మరణాన్ని చూసిన వాళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళింది అని ఉంటారు. అని ఉంటారా? వెళ్ళుంటుందా? ఆవిడ కాకపోతే ఎవరు వెళ్తారు? యేసు ప్రభువుని చేతిలో ముద్దాడినటువంటి ఆ పవిత్రమైన ఆ స్త్రీ ఆవిడ కాకపోతే ఇంకెవరు వెళ్తారు? రేయింబగళ్ళు దేవుని సేవ చేసినటువంటి ఆవిడ ఇక సదాకాలం ఆయనతో పాటు ఉండడానికి అర్హురాలు కదా. దేవాలయాన్ని విడవకుండా భక్తి సాగించిందే, ఇక పరలోకాన్ని విడవకుండా ఆయనతో పాటు ఉంటుంది. ఉపవాస ప్రార్థనతో తన శరీరాన్ని క్రమశిక్షణ పెట్టుకుంది కదా. ఎలాంటి వాళ్ళు కాబట్టి ఇంకెవరికి పరలోకం? ఆవిడ భక్తిని మెచ్చి, ఆవిడ అంకిత భావాన్ని మెచ్చి, చివరిగా ఆవిడ చేతుల్లో దేవుడు యేసు ప్రభువుని పెట్టాడు. రక్షణకు అధిపతిని యేసు ప్రభువుని పెట్టాడు. ఈవిడ కాబట్టి ఎవరు వెళ్తారు పరలోకానికి? ఇప్పుడు చెప్పండి, మనం పరలోకం వెళ్తామో చచ్చిపోతే? ఏ మంచి లక్షణం ఉందని మనల్ని మనం ఎప్పుడు క్రమశిక్షణలో పెట్టుకున్నాం? మన దగ్గరికి చిన్నపిల్లలు వస్తే, మనకింత వయసు వచ్చింది కదా, వాళ్ళతో మనం మాట్లాడుతున్న మాటలేంటి? మన దగ్గరికి చిన్నపిల్లలు వస్తే మనతో వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి దేవుడి పట్ల భక్తి కలుగుతుందా, లోకం పట్ల వ్యామోహం కలుగుతుందా? మన లోపల ఉంటే కదా మనం బయటికి ఇవ్వగలుగుతాం. మన అంతరంగంలో ఆ పరిశుద్ధత ఉంటే కదా. అన్న అనే ప్రవక్తి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది చూడలా. తను అంతకు ముందే తన్ను తాను సజీవ యాగంగా దేవుడికి అప్పగించుకుంది, సజీవ యాగంగా బలి చేసుకుంది, తన్ను తాను అప్పగించుకుంది. ఆవిడ కోరికలు వచ్చుండవా? ఎందుకు వచ్చుండవు? శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కోరికలు వస్తాయి. మరి తను ఎలా నియంత్రించుకుంది? దేవుడు అనే భయంతో, దేవుడు అనే భక్తితో, దేవుడు అనే ప్రేమతో, దేవునిలో తన్ను తాను నియంత్రించుకుంది. మరి మనం శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి కోరికలు వస్తాయి, తప్పు చేయాలనిపిస్తుంది. అయితే దేవుడు మనకు తెలిసి ఉంటే, యేసు ప్రభు ప్రాణత్యాగం మనకు తెలిసి ఉంటే, అర్థం చేసుకుని ఉంటే, ఆ ప్రాణత్యాగాన్ని బట్టి వాటిని అణుచుకోవడానికి మనకు శక్తి వస్తుంది. దేవుడు లేడనుకో, ఎందుకు అణుచుకోవాలి? ఏంటి ఉపయోగం? ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంటే ఆ ఉన్నతమైన ఉద్దేశం మన చెడు అలవాట్ల నుంచి మనల్ని నియంత్రించుకునేటట్టుగా చేస్తుంది. ఏంటి ఆ ఉన్నతమైన ఉద్దేశం? యేసు ప్రభు శిలువలో నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, మరలా నేను పాపం ఎలా చేయాలి అనే ఉన్నతమైన ఉద్దేశం నాలో ఉంటే ఏ పాపాన్నైనా సునాయాసంగా నేను జయించగలుగుతాను. మొన్న ఒక అక్క ఫోన్ చేసింది. వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. ఆ అక్కకి వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. తను వయసులో ఉంది కదా, సమాజంలో వెళ్తున్నప్పుడు చాలా రకాల శోధనలు వచ్చేటివంట. నేను ఎందుకు తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అనేటట్టుగా అనిపించేదంట. వచ్చి ప్రార్థన చేసిందంట, ప్రభువా నా పరిస్థితి ఇది, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ప్రార్థన చేసిందంట. అన్న మీరు నమ్మరు కానీ నేను ఏ వ్యక్తులను అయితే చూసి శోధించబడ్డానో ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళని చూస్తే నాకేం అనిపించలేదన్నా అంటుంటాను. ప్రార్థన అయిపోయిన తర్వాత
అదే వ్యక్తులను చూసినప్పుడు, అదే పరిస్థితులను చూసినప్పుడు నాకేమనిపించలేదు అంటుంది. దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు? నిజాయితీగా ప్రార్థన చేసినప్పుడు. నిజాయితీగా, ప్రభువా నీ కోసం నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, నా కోసం నీవు ప్రాణం పెట్టావు, నీ కోసం నన్ను నేను సజీవంగా సమర్పించుకోవాలనుకుంటున్నా, నాకు సహాయం చేయి, శోధన నుంచి తప్పించు, పాపం నుంచి తప్పించు, అపవాది నుంచి తప్పించని నిజాయితీగా ప్రార్థన చేసి చూడు. నీకు శోధన తప్పిపోకపోతే, పాపం నుంచి నువ్వు తప్పుకోకపోతే, పాప సంబంధమైన సంఘటనలు నీ నుంచి అలా వైదొలిగిపోవడం నువ్వు కల్లారా చూడకపోతే నాకు ఫోన్ చేసి అడుగు. మనకుండ లోపల అన్న అనే ప్రవక్తి దేవాలయానికి వెళ్ళి రేయింబవులు దేవుని సేవలు గడుపుతుంది. కారణం ఏంటో తెలుసా? పాపాన్ని నుంచి తప్పించుకోవడానికి. పాపం నుంచి తప్పించుకునే ఏకైక మార్గం దేవునితో గడపడమే, దేవుని పిల్లలతో సహవాసం చేయడమే. దేవుని పిల్లలతో అంటే భర్త చచ్చిపోయిన స్త్రీలు వెళ్ళి ఇంకో పురుషులతో సహవాసం అని కాదు, సాటి స్త్రీలతో. ఆ స్త్రీలు ఎవరు? సీరియల్ చూసే స్త్రీలు కాదు, వాక్యం చదివే స్త్రీలు, దేవుళ్ళు ఉండేటువంటి స్త్రీలు. ఆకు ఒక్క వేసుకుంటే వాళ్ళతో కాదు, ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళతో కాదు, ముసలము ముచ్చట్లు ఉంటాయి, ఆ ముసలము ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళతో కాదు. నిజంగా దేవుళ్ళు ఎవరైతే రగులుతూ ఉంటారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన శోధన అన్నది వెళ్ళిపోతుంది. అన్న అనే ప్రవక్తి ఇంత దేవుడికి తను సమర్పించుకుంది కాబట్టి, సజీవ యాగంగా తను బలర్పించుకుంది కాబట్టి, ఆవిడ చివరి దశలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆవిడ చేతిలోనికి వచ్చాడు. నేను యేసుప్రభు నమ్ముకున్నాం, యేసుప్రభు సిలువ ఎక్కింది, యేసుప్రభు సిలువలో బలైపోయినటువంటి దాన్ని ప్రతినిత్యం వింటున్నాం. అన్న అనే ప్రవక్తికి యేసుప్రభు 40 రోజులు బిడ్డగా తెలుసు అంతే. యేసుప్రభు సిలువ ఎక్కేంత వరకు లేదు, తను చనిపోయింది. నీకు నాకు యేసుప్రభు సిలువ త్యాగం గురించి తెలుసు. మరి మనల్ని మనం ఎంత సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకున్నాం. సజీవ యాగంగా అంటే బ్రతికుండగానే బలి కావడం. బ్రతికుండగా బలి కావడం అంటే మన కోరికలు, మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన పద్ధతులు, మన అలవాట్లు, మన గమ్యాలు, మన ప్రతిదాన్ని ప్రభువు కోసం సమర్పించుకోవడం, ప్రభువు కోసం త్యాగం చేసేదాన్ని సజీవ యాగం అని అంటారు. పాపంలో కూరుకుపోయిన వాళ్ళు బయటికి రావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. పరిశుద్ధతను అభ్యాసం చేసిన వాళ్ళు యేసు ప్రభుని ప్రేమించగలుగుతారు. ఉదాహరణకి అన్న అనే ప్రవక్తి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చాలామంది వృద్ధులు చర్చికి వస్తున్నారు, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఎందుకు చర్చికి వెళ్తున్నారు ఈ ముసలితనంలో అని అడగండి. ఏం చెప్తారో వినండి. ఏం చెప్తారు? మోకాల నొప్పులు, నడుముల నొప్పులు. నేను ఎక్కడికైనా మీటింగ్ వెళ్తా కదా, అంతసేపు గొంతు దించుకొని ప్రసంగం చేస్తానా, అమ్మాయికి కూర్చుందాం అని అనుకునే లోపు టంగమని ప్రత్యక్ష అవుతుంది ఎదురుగా ఒక పెద్ద లైను. ఏమ్మా ఏంటి సమస్య అంటే, నాయన నడుముల నొప్పులు, నాయన ప్రార్థన, నెక్స్ట్ కడుపు నొప్పి, నెక్స్ట్ మోకాల నొప్పులు, నెక్స్ట్ గ్యాస్ ట్రబుల్, నెక్స్ట్ అన్నీ ఇవే. అన్న అనే ప్రవక్తికి గ్యాస్ ట్రబుల్ ఉండొచ్చు, ఎందుకంటే అన్నిసార్లు ఉపవాసం చేస్తే గ్యాస్ ట్రబుల్ రాదు. ఉండొచ్చు, గ్యాస్ ట్రబుల్ కోసం ప్రార్థన చేయలేదంట తను. ఇశ్రాయేలు యొక్క విమోచనము కొరకు ప్రార్థన చేసిందని ఉంది అక్కడ. ఎప్పుడు రక్షకుడు వస్తాడు ఈ లోకానికి, ఎప్పుడు మెస్సియా వస్తాడు, మా ఇశ్రాయేలు దేశాన్ని ఎప్పుడు పరిపాలిస్తాడు అని యేసు ప్రభు కోసం ప్రార్థన చేసిందంట. మనం దేనికోసం ప్రార్థన చేస్తాం? మోకాల నొప్పులు, నడుము నొప్పులు. చేయొద్దని చెప్పటంలా, చేసుకోండి, జలుబు కోసం చేసుకోండి, దగ్గు కోసం చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ శ్రేష్టమైన ప్రార్థన ఒకటి ఉంది, ప్రభువా ఈ జీవితంలో మిమ్మల్ని ఘనపరిచేదానికి నాకు సహాయం చేయండి. నేను చనిపోయే లోపు నా జీవితం ద్వారా మీరు ఘనపరచబడాలి. ఇది శ్రేష్టమైన ప్రార్థన. ఈ చిన్న చిన్న ప్రార్థన కూడా చేయొచ్చు, తప్పులేదు. నేను చేయొద్దని చెప్పటంలే, ప్రార్థనకు రావద్దని చెప్పటంలే. కానీ ఇక్కడే ఆగకండి, మోకాళ్ళ నొప్పుల దగ్గరే ఆగకండి అని చెప్తున్నా నేను. మోకాళ్ళ నొప్పులు వచ్చే అర్థం ఏంటంటే దగ్గరలో ఇక నడవలే అని అర్థం. అంటే పాడి మీద పడుకుంటామని, ఇక నడవాల్సిన అక్కర్లేదు, పాడి మీద పడుకుంటే నలుగురు నిన్ను మోస్తారని. మరి ఇంత స్పష్టంగా మన శరీరం అంతా చెప్తున్నా సరే, నీ శరీరం ఇక పనికిరాదని చెప్తున్నా సరే, అటువైపు చూపు లేకపోతే ఎలా? ఇంకా ఇటువైపే చూపా? మోకాళ్ళ నొప్పుల కోసం ప్రార్థనకు వచ్చావంటే నడుద్దామనేనా? ఇంకా నడుస్తావా? ప్రార్థన చేసుకోవద్దని చెప్పటంలా, ప్రశ్నిస్తున్నా. అటువైపు వెళ్ళాలని లేదా? అది నా ప్రశ్న. అన్న అనే ప్రవక్తకి రోగాలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, భర్త లేడు కదా,
మరి డబ్బు ఎలా వస్తుంది? తనేం పాశ్రమ కాదు కదా కానుకపేటలో డబ్బు పడడానికి. ఆర్థిక సమస్య ఉండొచ్చు, కుటుంబ సమస్య అంటే కుటుంబమే లేదు, అసలు ఈ కుటుంబ సమస్య అంటే కుటుంబమే లేదు, అనాథ, ఏకాకి అయిపోయింది, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కానీ తను దేనికోసం ప్రార్థన చేసిందంటే ఇశ్రాయేలు యొక్క విమోచనం కోసం ప్రార్థన చేసిందంట. యేసు ప్రభు కోసం ప్రార్థన చేస్తూ గడిపింది. ఆవిడ చనిపోకముందే ఆ యేసు ప్రభు ఆవిడ చేతుల్లోనికి వచ్చాడు. ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈరోజు మన ప్రార్థన దేని గురించి, దేనికోసం ఎదురు చూస్తున్నాం, దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. అత్యంత దారుణంగా ఆయన ఛిద్రవద గావించబడ్డాడు శిలువలో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమని మాట్లాడుతాడో చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి, మీరు రూపాంతరం చెందండి, మనసు మార్చుకోండి అని అంటున్నాడు. మనం మార్చుకోవడానికి, రూపాంతరం చెందడానికి, సజీవ యాగంగా మనల్ని మనం దేవుడికి అర్పించుకోవడానికి, ఒక్కసారి దేవుడికి అర్పిస్తే ఇక అది మనది కాదు, దేవుడిది. ఒక్కసారి అది దేవుడికి అర్పిస్తే ఇక అది దేవుడిది, మనది కాదు. అది దాని మీద సర్వ హక్కులు దేవుడికి ఉంటాయి. నన్ను నేను దేవుడికి అర్పించుకుంటే, యేసు ప్రభువుకి అర్పించుకుంటే ఇక మరలా వ్యభిచారం చేయడానికి నాకు హక్కు ఎక్కడిది నా శరీరం మీద? అలా బాప్తిసం ద్వారా యేసు ప్రభువుని అంగీకరించామంటే నీ మీద సర్వ హక్కులు యేసు ప్రభువుకు ఉన్నాయి. ఇది తెలియక చాలామంది మరలా వెళ్ళి పాపం చేస్తున్నారు. అమ్మో, చాలా భయంకరం, తప్పది. కాబట్టి సజీవ యాగంగా మనల్ని మనం యేసు ప్రభుకి అర్పించుకుందాం, అప్పగించుకుందాం, సమర్పించుకుందాం. ఎందుకంటే ఆయన మొదట మన కోసం తనను తాను అర్పించుకున్నాడు. మనం పుట్టకముందే మన కోసం తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. ఇది అర్థమైతే మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయన సిలువకు అప్పగించుకోవడం పెద్ద విషయమా, మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడం పెద్ద విషయమా? ఆయన సిలువకు అప్పగించుకోవడం, మన కోసం మేకులతో కొట్టించుకున్నాడు. అత్యంత పాపులు, అన్ని విధాలుగా చెడిపోయిన మన కోసం పరిశుద్ధుడు దేవాది దేవుడు సిలువకు అప్పగించుకున్నాడు. మరి పాపాత్ములే మనం ఆయన కోసం అప్పగించుకోవడంలో పెద్ద గొప్పతనం ఏముంది? కాబట్టి ఈ వర్తమానం ద్వారా, ఈ వాక్యం ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవంలో చాలామంది తమ వ్యక్తిగత జీవితాలు తలక్రిందులుగా ఉన్నాయి. వ్యభిచారాలు చేస్తున్నారు. భార్యలు ఉండి వ్యభిచారం చేస్తున్నారు, భర్తలు ఉండి వ్యభిచారం చేస్తున్నారు, భార్యలు చనిపోయిన వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, భర్తలు చనిపోయిన వారు వ్యభిచారం చేస్తున్నారు. అంటే మరి ఏం చేయమంటామని తిరిగి ప్రశ్నిస్తున్నారు. అన్న అనే ప్రవక్తి 23 సంవత్సరాలప్పుడు భర్తను కోల్పోతే 84 సంవత్సరాల వరకు పరిశుద్ధంగా బ్రతికింది. ఆవిడ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆవిడ చేతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టబడ్డాడు. ఆయన గురించి అనేకులకు ప్రకటించింది. ఇది అందమైన వృద్ధాప్యం అంటే, ఇది గౌరవమైన వృద్ధాప్యం అంటే, ఇది పరిశుద్ధమైన వృద్ధాప్యం అంటే, ఇది దేవుడు మెచ్చేటువంటి వృద్ధాప్యం అంటే. నీకు నాకు వయసు ఇలాగే ఉండదు, వెళ్ళిపోతుంది. ఈరోజు నేను వయసులో ఉన్నానా? అంత బాగుందా? ఇలాగే ఉండను. రేపు ఎల్లుండి అటు తర్వాత కొద్ది కాలానికి ఇలా ఉండను నేను. కాబట్టి ఇలా అయిపోయేటువంటి ఈ అందాన్ని ఆధారం తీసుకుని పాపం చేస్తే వృద్ధాప్యం వచ్చినప్పుడు భయపడుతూ, దిగులు పడుతూ, నిరాశతో, అవమానంతో సమాధికి వెళ్ళాలి. అదే ఇప్పటి నుంచి మన శరీరాన్ని సజీవయాగంగా దేవుడికి అప్పగించుకుంటే, మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువును మనసులో పెట్టుకుని ఆయన ప్రాణత్యాగాన్ని గౌరవించి మనం అర్పించుకోగలిగితే, రేపు వృద్ధాప్యం వచ్చేటప్పటికి అందమైన వృద్ధాప్యం, ప్రభువా చాలిక నీ దగ్గరకు వచ్చేస్తాను అనేటట్టుగా నీవు నేను సమాధికి వెళ్ళొచ్చు. ఏది కావాలి మనకి? గౌరవప్రదమైన వృద్ధాప్యం కావాలన్నా? భయపడుతూ, ఆందోళన పడుతూ, అమ్మో నరకానికి వెళ్తానేమో అని అవమానాన్ని తలపోసుకుంటూ సమాధికి వెళ్ళడం కావాలన్నా? దేవుణ్ణి చూడాలి, ఆయనతో కలుసుకోవాలని దేవుని ఎదురు చూస్తూ చనిపోయేటువంటి వృద్ధాప్యం కావాలన్నా?
అది ఎప్పుడు సాధ్యమంటే శిలువ మీద మన కోసం తను బలిగా అర్పించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రతినిత్యం మనసులో పెట్టుకుని బ్రతికితే కనుక నీకు నాకు ప్రవక్త అయిన అన్న లాంటి వృద్ధాప్యం వస్తుంది. గౌరవంగా హుందాగా చావచ్చు, చనిపోయి దేవుని కలుసుకోవచ్చు. చాలామంది తమ వ్యక్తిగత జీవితాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. క్షణికమైన సుఖాల కోసం, ఆ క్షణకాలం ఉండే సుఖం కోసం శాశ్వత జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు. తప్పు. ఏశావు ఒక్క పూట చిక్కుడుకాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. భ్రష్టుడు, వ్యభిచారి. చిక్కుడుకాయల కూర కోసం, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. భ్రష్టుడని, వ్యభిచారని వ్రాయబడింది. అంతకంటే భ్రష్టులు ఎవరంటే మనమే. క్షణికమైనటువంటి ఆ సుఖం కోసం శాశ్వతమైన జీవితాన్ని తాకట్టు పెడుతున్నాం. అంతకు మించి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని వెక్కిరిస్తున్నాం. అందుకని ఈరోజు అన్న అనే ప్రవక్త ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యం. మన దేహము ద్వారా దేవుని మహింపరచాలి. మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మన దేహంతో దేవుణ్ణి మహింపరచాలి, పరిశుద్ధంగా బ్రతకడం ద్వారా. రేపు వృద్ధాప్యానికి మనం వచ్చినప్పుడు ధైర్యంగా, నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు నా దేవుని దగ్గరికి, నా దేవుణ్ణి చూడాలనే ఆతురతతో చనిపోవాలి. కానీ బిక్కుబిక్కుమంటూ కాదు, అందరిలాగా కాదు. పాపం చేస్తే బిక్కుబిక్కుమంటూ చావాలి. పరిశుద్ధంగా బ్రతికితే ఆతురతతో నా దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చూడాలా, నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అని చనిపోతాం. ఏ వృద్ధాప్యం కావాలి? నాకైతే ప్రవక్త అయిన అన్న లాంటి వృద్ధాప్యం కావాలి. మరి మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగాన్ని గౌరవిస్తూ బ్రతకండి. అంతకంటే శ్రేష్టమైన వృద్ధాప్యం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.